వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులను టచ్ చేసే చాలు కోట్లాది కోట్ల రూపాయలు బయటికి వస్తున్నాయి. ఏసీబీ రైట్స్ అసలు వెళ్తున్నారని సమాచారం ఉంటే చాలు డెఫినెట్ గా 100 కోట్లు 1000 కోట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో జనార్దన్ కావచ్చు, ఎంఆర్ఓ సుచరిత కావచ్చు, తర్వాత రీసెంట్ గా ఒక నాయక్ పేరు ఎగ్జాక్ట్లీ సో నాయక్ ఇంట్లో కావచ్చు, ఇట్లా ఎవరిని టచ్ చేసినా కూడా కోట్లాది కోట్ల రూపాయలు దొరకడం తోటి ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓ గారింట్లో మళ్ళీ ఏసీబీ రైడ్స్ చేస్తే ఈసారి ఏకంగా వజ్రాలే దొరికినాయంట. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ తుమ్మకొమ్మ సుచరిత 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన సుచరిత ఆదాయానికి మించిన ఆస్తులు డిఏ కేసు కూడా నమోదైంది. అండ్ ఏసీబీ సోదాలో గుర్తించినటువంటి ఆస్తులు ఎంత ఉన్నాయంటే ఒక్కసారిగా షాక్ కావాల్సినటువంటి విషయమే. ఒక ఎంఆర్ఓ సబ్ రిజిస్టర్ ఇంతగానం సంపాదన ఉందా? అందుకేనేమో గవర్నమెంట్ ఉద్యోగాలకి భారీ డిమాండ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సిద్దిపేటలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 3 ఫ్లాట్లు, 2 ఫ్లాట్ వోక్స్ వ్యాగన్ కారు, అలాగే హుందాయ్ క్రెటా కారు, అలాగే 1.2 కోట్ల విలువైన బంగారం వజ్రాభరణాలు, 12 లక్షల నగదు, బ్యాంక్ డిపాజిట్లు 38 లక్షలు. ఇప్పటి వరకు మొత్తం గుర్తించిన ఆస్తుల విలువ 5.05 కోట్లు. వీటితో పాటు వజ్రాలు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఒక సుచరిత సబ్ రిజిస్టర్ ఇంతగానం సంపాదిస్తే, ఒక ఎంఆర్ఓలు ఇంతగానం సంపాదిస్తే, రిజిస్టర్లు ఇంతగానం సంపాదిస్తే, అండ్ సెక్రటరియట్ లో ఉన్నటువంటి కీలక ఆఫీసర్లు ఇంతగానం సంపాదిస్తే, అసలు నాకు తెలిసి డబ్బులు తీసుకొస్తే తెలంగాణ అప్పు కూడా తీర్చేయచ్చు. దాదాపుగా ఈ రైతు భరోసా లాంటి పథకాలు అయితే 3 నెలలకు ఒకసారి కూడా వేసేయచ్చు. 12,000 రూపాయలు. అంతగానం దోపిడీలు జరుగుతున్నాయి. సో మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ మనం లంచం తీసుకునేటోడు గాడిద, ఇచ్చేటోడు అది ఇది అని చెప్పేసి ఠాగూర్ లాంటి లంచగొండితనాలకి విరుద్ధంగా ఠాగూర్ లాంటి సినిమాలు వచ్చినా కూడా లంచాలు మాత్రం పోవు, ఆపవు. మరి ప్రభుత్వమే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే తప్పించి ఇట్లాంటి సుచరిత లాంటి అనకొండలు ఇంకెంతగానం బయటపడతాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.